నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మరకత గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మరకత గణపతిని ఆరాధన చేస్తే జాతకంలో ఉన్న బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి మరకత గణపతిని పూజించాలి. ఈరోజు గృహంలో మరకత గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మరకత గణపతి విగ్రహానికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ కొబ్బరి నూనె దీపారాధన చేశాక గణపతి అష్టోత్తర శతనామావళి 108 నామాలు పఠించాలి. 108 నామాలు పఠించలేని వాళ్ళు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించిన గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గణపతి అనుగ్రహం కోసం గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. ఇలా ఉదయం పూట గణపతిని పూజించిన తర్వాత సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి రకరకాల ద్రవ్యాలతో గణపతికి అభిషేకం చేయించుకోవాలి. గణపతికి అభిషేకాలు నిర్వహించిన తర్వాత గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంకాలం పూట గృహంలో క్షిప్ర సంకట గణపతి పూజ చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. క్షిప్ర సంకట గణపతి పూజ సందర్భంగా గణపతికి పూజ చేసేటప్పుడు కలువ పూలు, పద్మపుష్పాలు, మందార పూలు, గన్నేరు పూలు, సంపంగి పూలు ఈ 5 రకాలైనటువంటి పుష్పాలతో గణపతిని పూజించాలి. దీన్ని పంచపుష్ప పూజ అనే పేరుతో పిలుస్తారు. సంపంగి పువ్వు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మల్లె పువ్వు అయినా వినియోగించవచ్చు. ఇలా సాయంకాలం పూట శ్వేతార్క గణపతి తెల్లజిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికి పంచపుష్ప పూజ చేసినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణేష పంచరత్న స్తోత్రము, సంకటనాశక గణేష స్తోత్రం ఈ 2 స్తోత్రాలలో ఏ స్తోత్రాన్నైనా పఠించినట్లయితే గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రదోష కాలంలో గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, గణపతి ఆలయంలో స్తోత్రపారాయణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉన్న సమయంలో చక్కగా కొలువు తీరున్నాడు. చుట్టూ దేవతలు ప్రమదగణాలు సేవిస్తున్నటువంటి సమయంలో అమ్మవారు చక్కగా అలంకృత అయ్యి చెరికత్తెలతో వస్తూ ఆవిడ పరమేశ్వరుడితో ఒక సరసంగా ప్రేమగా ఆయనకి తెలియకుండా వెనక్కి చేరి ఆయన 3 కళ్ళు మూసిందట. ఈ కథ భారతంలో కూడా చెప్తున్నారు. ఆ కథని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ప్రణయంలో భాగంగా ఆవిడ 3 కళ్ళు మూస్తే వెంటనే ఆయన ఏం చేశాడంటే 2 కళ్ళు కనిపిస్తుంటే 3వ కన్ను మూసుంటాడండి ఎప్పుడు నిజంగా. అది కానీ తెరిస్తే మిగలదు. అందుకే పరమేశ్వరుడు ఇప్పుడు 2 కళ్ళతో కనబడతాడు, 3వ కన్ను మూసుంటాడు. ఎప్పుడైతే ఈ 2 కళ్ళు మూసిందో 3వ కన్ను తెరిచాడు. తప్పలేదు మరి. 3వ కన్ను తెరియగానే ఒక్కసారి మహాప్రళయం ఏర్పడింది. ఇక్కడ ఆవిడ మూసినది మాత్రం కాసేపే. ఆ కాసేపట్లో ఇంత ప్రళయం తయారైపోయింది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇక్కడ దీనికి దేవమానం, మానవమానం లెక్కున్నది పురాణాల్లో. మానవుల ఆయువు ముగిసే లోపల ఎందరో దేవతలు కనురెప్ప పాట్లు అంటే ఒక దేవత కనురెప్ప పాటు వేసే లోపల ఎందరో మానవుల ఆయువు అయిపోతుంది. ఇలాంటి దేవతల ఆయువు ఒక బ్రహ్మగారి కనురెప్పట్లో పోతాయి. ఇలాంటి బ్రహ్మగారులు పరమేశ్వరుడు కనురెప్పట్లో పోతారట. చూడండి ఇక్కడ ఎందరో. అలా పరమేశ్వరుడు కాసేపు కళ్ళు మూయగానే ఏం జరిగింది? మహాప్రళయం వచ్చింది. ఒక్కసారి అంతా పోయింది మొత్తం. కైలాసం క్షేమంగానే ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటుంది. కానీ సర్వజగత్తుకి ప్రళయం ఏర్పడింది. ఈ పురాణం ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే శివుడంటే కైలాసంలో కూర్చున్న ఒకానొక దేవుడు కాదు, విశ్వమే శివస్వరూపం. కానీ కైలాసంలో ఉన్న శివుడు కళ్ళు మూసినా విశ్వరూపుడైన శివుడు కళ్ళు మూసినట్టు అయింది. ఎప్పుడైతే సూర్యచంద్రుల యొక్క గతులు మూసుకుపోయాయో అకాల ప్రళయం ఏర్పడింది. అకాల ప్రళయంలో అన్నీ దెబ్బతిన్నాయి. ఒక్కసారి జలమయం అయిపోయింది అంతా కూడాను. కానీ చిరంజీవి అనే వరం పొందిన కారణంగా
మార్కండేయుడికి మాత్రం నాశనం లేదు. ఆయన అందులోనే తేలుతూ మునుగుతూ చూస్తున్నాడు ఈ అంతటిని కూడా. ఆ వెళుతూ ఉండగా ఆయన తత్వం తెలిసిన వాడు గనక, మామూలు వాళ్ళైతే బెంబేలు ఎత్తిపోతారండి, ఆయన ఈశ్వర జ్ఞానం ఉంది గనక ఇలాంటివి కొన్ని చూసి ఉన్నాడు గనక మహానుభావుడు ఒక్కసారిగా మహాకామేశ్వరిని స్మరించాడు. ఆ సమయంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి ఆ పరమేశ్వరుడు, ఆయన శక్తి ఆటలు ఇవన్నీ కూడా ఈ కథ ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ ఆటలే సృష్టి స్థితి లయ్యలు. అది ఈ కథలో మనకు చెప్తున్నది. ఒక్కసారి అమ్మవారిని అయ్యవారిని కూడా తలంచుకున్నాడు ఆయన. ఎందుకంటే ప్రళయకారకుడైన పరమేశ్వరుడే తనకు ప్రశాంతతనివ్వాలి అని కోరుకున్నాడు. ఎక్కడ ఆశ్రయించడానికి కూడా ఆయనకు చోటు కనిపించట్లేదు. ఆ సమయంలో ఆ ప్రళయ జలం ఒక కెరటంతో ఆయనకు తోపు తోసింది. దానితో ఒక చోటుకు వచ్చాడు ఆయన. ఆ చోటు దగ్గర ఆశ్చర్యంగా ఒక పెద్ద మామిడి చెట్టు కనబడింది ఆయనకి. ఏమీ లేనటువంటి ప్రళయ జలంలో ఈ మామిడి చెట్టు కనబడడం ఆశ్చర్యం. ఎందుకంటే ఇదివరకు ఒకప్పుడు కల్పాంత కాలంలో ఒక మర్రి చెట్టు కనబడడం, ఆ మర్రి చెట్టు ఆకు మీద కృష్ణ పరమాత్మ కనబడి ఉపదేశించడం జరిగింది ఎప్పుడో. ఇప్పుడు చిత్రంగా ఈ అకాల ప్రళయంలో ఒక మామిడి చెట్టు కనబడింది. ఆ మామిడి చెట్టు చూస్తున్నాడు. ఆ చోటు మాత్రం క్షేమంగా ఉంది. ఆ మామిడి చెట్టు అనేకములైన కొమ్మలతో కనబడుతుంది. నిజానికి బెంబేలెత్తిపోతున్న మార్కండేయుడిని ఓదార్చడం కోసం ప్రళయకారకుడైన పరమేశ్వరుడే ఆ చెట్టు రూపంలో వ్యక్తమయ్యాడు అన్నారు. ఇక్కడ ఎలా వ్యక్తమయ్యాడంటే అందమైన మాట చెప్తున్నారు చూడండి. ఒక చెట్టు ముందు విత్తనం రూపంలో ఉంటుంది. ఆ విత్తనంలో చెట్టు అంతా లయమై ఉంటుంది, అవునా లేదా? ఏ కొమ్మలు రెమ్మలు మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా బయటికి కనబడక ముందు ఆ విత్తనం లోపల లీనమై ఉంటాయి. తర్వాత అది భూమిలో మనం పాతి నీళ్ళు పోస్తే దానిలో ఉన్నవి బయటకు వస్తున్నాయి తప్ప లేనివి బయటకు వస్తాయా? కనుక చెట్టు దాని పూర్వస్థితిలో విత్తనంలో లీనమై ఉంటుంది. అలాగే ప్రపంచమంతా కూడాను సృష్టింపబడకముందు పరమేశ్వరుల్లో లీనమై ఉంటుంది, మళ్ళీ పరమేశ్వరుల్లోంచి వ్యక్తమవుతుంది. కనుక సృష్టి అంతా తనలో లీనం చేసుకుని ఉంటాడు కనుక లింగం అన్నారు. ఇది తెలుసుకోవాలి. లింగం అంటే ఇది అర్థం. సృష్టి అంతా సూక్ష్మ రూపంలో తనలో పెట్టుకుని ఉంటాడు ప్రళయకాలంలో. మళ్ళీ సృష్టి ఆరంభంలో తన నుంచి వ్యక్తం చేస్తాడు, విత్తనం నుంచి చెట్టు వచ్చినట్లు. ఇప్పుడు అర్థమైంది కదా? ఆ సంకేతాన్ని చెప్తూ విశ్వానికి బీజము నేనే అని చెప్పడం కోసం ముందు ఒక బీజంగా వ్యక్తమయ్యాడు. ఏమిటా బీజం అంటే చూత బీజం. చూత బీజం అంటే మామిడి టెంక, మామిడి విత్తనం. ఆ మామిడి విత్తనంగా ఉన్నటువంటి వాడు ఒక్కసారి మార్కండేయుని అనుగ్రహించడం కోసం దాని నుంచి ఒక వృక్షాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ వృక్షం ఎలాంటిదంటే వేద వృక్షం అన్నాడు ఇక్కడ. అంటే వేదం వృక్షంగా వ్యక్తమయ్యాడు. అంటే ఇక్కడ కనబడుతున్న మామిడి చెట్టు వేద రూపమైన వృక్షము. వేదాన్ని వృక్షంగా వర్ణిస్తారు. ఆ వేదము సాక్షాత్ శివస్వరూపమే. వేద శివశివో వేద అని కదా శాస్త్రం. వేదమంతా శివస్వరూపం. అందుకే పరమేశ్వరుడు మామిడి విత్తనం రూపంలో ప్రపంచాన్ని తనలో దాచుకున్న పరమాత్మ తన నుంచి వేద వృక్షాన్ని విస్తరింపజేశాడు. అందులో అనేక కొమ్మలు, అంటే వేదాల్లో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో రకరకాల మంత్రాలు ఉంటాయి. వేదములో ఉన్న శాఖలే కొమ్మలై, మంత్రములే ఆకులై, వేదము ద్వారా లభించే జ్ఞానమే ఫలమై మామిడి చెట్టు కనబడుతుంది. ఇది పరిశీలించవలసిన అందమైన అంశం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సంకష్టహార చతుర్థి. సహజసిద్ధంగా మానవ జీవితంలో వివిధ రకాలైన సమస్యలు పొడసూపుతుంటాయి ప్రతి వారికి కూడా. అనుకున్న పనులు నెరవేరకపోవటం, ఎంత బాగా చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగం లేకపోవటం, ఎంత బాగా కష్టపడుతున్నప్పటికీ కూడాను తగిన సంపాదన లేకపోవటం, మంచికి పోయినా చెడు ఎదురవటం ఇత్యాది సమస్యల విషవలయాన్ని నుంచి బయటపడి చక్కటి జీవన గమ్యాన్ని మనం సాగించడానికి ఈ యొక్క సంకటహర చతుర్థి, సంకటాల్ని తొలగించి సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి గణేష చతుర్థి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు, లేక సంకటనాశక గణేశ స్తోత్రాన్ని 9 సార్లు పఠించి వినాయకునికి ప్రీతికరమైన గరికతో పూజ చేసి ఉండ్రాళ్ళు 21 నైవేద్యంగా సమర్పించి వాటిని గోమాతకు తినిపించాలి. ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టినటువంటివి గోమాతకు కనుక తినిపించినట్లయితే
గోవులో సమస్త దేవతలు ఉన్నారు కాబట్టి జన్మజన్మాంతరాల నుంచి చేసినటువంటి పాపాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాకుండా కర్మ విధ్వంసనమై మనకు చక్కటి మార్గహేతువు విఘ్నేశ్వరుని దయ వలన జరుగుతుంది. సంకటాలన్నీ కూడాను తొలగించబడతాయి అంటోంది శాస్త్రం. అందుచేతనే ప్రతి నెలలో కూడాను వచ్చేటువంటి సంకటహర చతుర్థి తిథిని చాలామంది నిష్టగా ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం మనకు కనిపిస్తుంది. ఆ స్థితిపతిని ఎవరు కొలిచినప్పటికీ కూడా ఆయన గరిక ప్రియుడు. గరికతోటి పూజ చేసిన తర్వాతనే మనం దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాకుండా గణేశుని యొక్క ప్రీతి కోసం కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా విశేషం. దీపారాధన సహసిద్ధంగా నువ్వుల నూనె, ఆవు నెయ్యి లేక కొబ్బరి నూనె. అయితే గణేశునికి ప్రీతికరమైంది మాత్రం కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేసినట్లయితే ఆ స్వామివారు వెంటనే అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జన సుఖినో భవంతు. తాను త్రాగకపోవడంలో తృప్తి, తాను అనుభవించకపోవడంలో తృప్తి, తన బిడ్డలు అనుభవించడంలో తృప్తి. అందుకని దెబ్బ తన చేతి మీద పడితే ఒప్పుకుంటుంది, బిడ్డ మీద పడితే ఒప్పుకోదు. ఇది మాతృత్వం. దీనికి భారతదేశం పట్టాభిషేకం చేసింది. ఎందుకని అంటే మొగ్గకి వాసన ఉండదు, గుబాళించిన పువ్వుకి వాసన ఉంటుంది. కానీ మొగ్గలేని పువ్వు లేదు. మొగ్గని బలవంతంగా విడతీస్తే పసరిక వాసన, తనంత తాను వికసిస్తే గొప్ప పరిమళం. అమ్మతనాన్ని చూసిన వాడెవరో వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే మీరు చూడండి, శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క లక్షణాన్ని పరమాద్భుతంగా తీసుకొస్తారు. అసలు ఆ దంపతులు, ఆ శివ శివ వాళ్ళు లోకాన్ని రక్షించే విధానాన్ని బహుశः శంకర భగవత్పాదులు చెప్పినట్టు ఎవరూ చెప్పలేరు. ఆయన ఒక చోట ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఆయన ఏదో ఒక చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాడు. ఆయన ఎందు దోషభూయిష్టమైనటువంటి బుద్ధి వచ్చింది. ఏమిటా బుద్ధి అంటే, వేదములు 4 అంటాం కానీ 3 తత్వతః 3. అంటే త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం అంటారు శివానందలహరిలో శంకరులు. 4 వేదములు పఠించడానికి 4 ముఖములు చాలు. కానీ 5వ ముఖం 4 ముఖాలతో 4 వేదాలు చెప్పే సృష్టికర్తని నేనన్న అహంకారానికి పనికొచ్చింది. పైగా 5 ముఖాలున్నవాడు పరమశివుడు. సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములన్న 5 ముఖములున్నవాడు. తలకాయల లెక్క ఒకటి పెట్టుకుని పరమశివుడికి నాకు తేడా ఏమిటి అని లెక్క కట్టాడు. ఏ 5వ తలతో, పైకున్నటువంటి తలతోటి. ఆయన తెలుసుకోలేనివాడా? సర్వజ్ఞుడు. తెలుసుకున్నాడు. ఓహో, నీకు 4 ముఖాలు చాలురా 4 వేదాలు చెప్పి సృష్టి చేయడానికి. 5వ ముఖం ఉందని సమానత్వం చూసావు నా ముఖాలకి నీ ముఖానికి తప్ప. ఆయన 5 గొప్పతనం ఏమిటి, నా 5కున్న తక్కువతనం ఏమిటి తెలుసుకోలేకపోయి 5వది ఉండడం అహంకారానికి కారణమైంది. ఇది తీసేస్తే నువ్వు సమానంగా ఉంటావు. నీకు వినయం ఉంటుంది. వినయం అవసరం, వృద్ధిలోకి వస్తావు. అహంకారం పతనహేతు. ఇది ఉండకూడదు, ఇది తండ్రితనం. కానీ ఇందులో ఎక్కడైనా కోపం ఉందని మీరు అనుకుంటున్నారా? కోపం ఒక్కటే ఉండదు అందులో. కోపము వెనక ప్రేమ కూడా ఉంటుంది. నకేభ్య సంత్రసన్ ప్రథమమధనాదంధకరిపో. శంకర భగవత్పాదులు అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తారు. ఓహో, నాకు 5 తలలు నీకు 5 తలలా, అందుకని నాతో సమానుడవా, నా పాదాల దగ్గర కూర్చోక్కర్లేదా? ఈ అహంకారానికి కారణం 5 ఉండడం. 1 తగ్గిపోతే పని పూర్తవుతుంది, గొడవ తగ్గిపోతుంది అని ఆయన ఏం చేశాడంటే, నకేభ్య సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపో. ఎక్కడ తీసుకొస్తారో శంకరాచార్యుల వారు. అంధకాసురుణ్ణి భంజించినవాడు. అంధకాసురుడు అంటే చీకటి. కళ్ళు మూసుకుపోయింది అంటారు. కళ్ళు ఎందుకు మూసుకుపోతాయి? అహంకారంతో మూసుకుపోతాయి. రాత్రి నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, అది శివానుగ్రహం.
నిద్రలో శక్తిని పొందుతాడు. కాదు భగవంతుడు ఏదో ఇస్తే దానివల్ల కళ్ళు మూసుకుపోయి పెద్దవాళ్ళు కనపడడం మానేసాయి అనుకోండి. ఒకడు అందంగా ఉన్నాడు, వాడి అందం చూసుకుని కళ్ళు మూసుకుపోయి ఎవడికో కనపడ్డ వాళ్ళందరినీ విమర్శిస్తున్నాడు. వాడు అందంగా ఉంటానని కళ్ళు మూసుకుపోయేయండి వాడికి అంటారు. ఆఖరికి ఎవరు కన్ను తెరిపిస్తాడు? ఎవడు ఈ అందంగా ఉన్నానన్న అహంకారంతో ప్రవర్తించి పాడైపోతున్నాడో, వాడికి అందంగా లేడని కనిపించినటువంటి వాడు ఎవడున్నాడో వాడు తన జ్ఞానశక్తి చేత యువతల వాడికి కళ్ళు తెరిపిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి తదియ ఉదయం 7:30 వరకు. తరువాత చవితి తెల్లవారుజామున 4:39 వరకు. నక్షత్రం శతభిషం సాయంకాలం 6:14 వరకు. వర్జం రాత్రి 12:07 నుంచి 1:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం అవమాదినం. అంటే 3 తిథులు ఒక వారంతో సంబంధం కలిగి ఉంటాయి. బుధవారం ఉదయం 7:30 వరకు తది ఉంది. తర్వాత తెల్లవారుజామున 4:39 వరకు చవితి ఉంది. తర్వాత పంచమి వచ్చింది. అంటే ఒకే రోజున 3 తిథుల యొక్క సంపర్కం ఏర్పడింది. ఆ కారణంగా దీన్ని వినియోగించుకోవడంలో గంగా స్నానం, గోదావరి స్నానం ఇటువంటివి చేయడం ద్వారా, దానాలు చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంకష్టహర చతుర్థి కూడా ఉంది ఈరోజు. ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత శివారాధన ప్రారంభించి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పూర్తి చేసుకుని రాత్రి 9:20 తర్వాత చంద్రునికి కూడా పూజ చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా కష్టాలను అధిగమించడంతో పాటు మన యందు దోషం లేకుండా అపవాదులుగా ఏవైతే వచ్చాయో వాటిని కూడా జయించగలుగుతాం. బుధవారం కాబట్టి మనం హయగ్రీవుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా విద్యార్థులలో విద్యాకుశలత, సద్బుద్ధులు ఏర్పడతాయి. నేటి ఆణిముత్యాలు. ఇష్టపడే ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. కాలం చేతనే గాలి వేగంగా వీస్తుంది. కాలం చేతనే వర్షం మేఘాలను చేరుతుంది కదా. కాలం చేతనే నీటిలో పద్మాలు, కలువలు పుడతాయి. కాలం చేతనే అడవులలో చెట్లు కూడా పెరుగుతున్నాయి.
కాలం చేతనే కృష్ణపక్షం శుక్లపక్షం ఏర్పడుతున్నాయి. కాలం చేతనే చంద్రుడు పూర్ణబింబంతో కనిపిస్తాడు. అకాలంలో చెట్లకు పుష్పాలు ఫలాలు కలగవు కదా. అకాలంలో నదులకు ప్రవాహం వేగం ఉండదు కదా. పక్షులు పాములు లేళ్ళు ఏనుగులు కొండ జంతువులు కాని కాలంలో విజృంభించవు కదా. అకాలంలో స్త్రీలకు గర్భం రాదు. అకాలంలో చలి వేడి వర్షం రావు. నా కాలతో మ్రియతే జాయతే వా, నా కాలతో మ్రియతే జాయతే వా, నా కాలతో వ్యాఘరతే చ బాలగ, నా కాలతో వ్యాఘరతే చ బాలగ, నా కాలతో యవన మభ్యుపైతి, నా కాలతో యవన మభ్యుపైతి, నా కాలతో రోహతి బీజముక్తం, నా కాలతో రోహతి బీజముక్తం. అకాలంలో మానవుడు చావడు, పుట్టడు. కాలం రాకుండా శిశువుకు మాటలు రావు. కాలం రాకుండా బాలునికి యవనం రాదు. కాలం రాకుండా నాటిన విత్తనం మొలకెత్తదు. కాలం రాకుండా సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. కాలం రానిదే చంద్రుడు వృద్ధి పొందడు, క్షీణించడు. అలాగే సముద్రుడు పోటెత్తడు, తగ్గిపోడు. ధర్మరాజా, ఈ విషయంలో దుఃఖార్తుడైన సేనజిత్తు అనేటువంటి రాజు చెప్పిన పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉదాహరిస్తున్నారు. ఈ కాలగతి అదుపులేనిది. మానవులందరినీ ఇది తాకుతుంది. రాజులందరూ కాలంతో పరిపక్వత పొంది చనిపోతున్నారు. రాజా, కొంతమంది ఇతర మానవులను చంపుతున్నారు. అలాగే ఆ ఇతరులు వేరే వారిని చంపుతున్నారు. ఇది కేవలం లోక వ్యవహారం మాత్రమే. నిజానికి చంపేవాడు లేడు, చంపబడేవాడు లేడు. ఎవడో చంపుతున్నాడని ఒకడు భావిస్తాడు, ఎవడూ చంపడని ఇంకొకడు అనుకుంటాడు. నిజానికి ఈ జనన మరణాలు ప్రాణులకు సహజంగా జరిగే కార్యాలు. ధనం పోయినా, భార్య కానీ పుత్రుడు కానీ తండ్రి కానీ చనిపోయినా అయ్యో ఎంత దుఃఖం వచ్చింది అని అనుకుంటూ దుఃఖాన్ని తగ్గించుకుంటున్నాడు. నువ్వు మూఢుడివై ఎందుకు ఏడుస్తావు? ఏడ్చే వారితో కలిసి నువ్వు ఎందుకు ఏడుస్తావు? దుఃఖాలలో దుఃఖాలు, భయాలలో భయాలు పెరుగుతాయి. అది తప్ప తరగవు కదా. ఆత్మాపి చాయం నమమ, ఆత్మాపి చాయం నమమ, సర్వాపి పృథివీ మమ, సర్వాపి పృథివీ మమ, యథా మమ తథా అన్యేషాం, యథా మమ తథా అన్యేషాం, ఇతి పశ్యన్న ముహ్యతి, ఇతి పశ్యన్న ముహ్యతి. ఈ శరీరం నాది కాదు, కానీ భూమి అంతా నాదే. ఈ భూమి నాది ఎలాగో అలాగే ఇతరులది కూడా అని భావించేవాడు మోహం చెందడు, మోసపోడు. వేల కొద్దీ శోక పరిస్థితులు, వందల కొద్దీ సంతోష స్థితులు ప్రతిరోజు మూఢుడనే ఆవేశిస్తాయి, కానీ పండితుని చేరవు. ప్రియాలు అప్రియాలు కూడా కాలం చేత విభజింపబడుతున్నాయి. ప్రియాలు అప్రియాలు, సుఖాలు దుఃఖాలు, సుఖులు దుఃఖులు జీవులలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కదా. లోకంలో దుఃఖమే ఉంది, సుఖం లేదు. అందుచేత ఆ ఉన్న దుఃఖమే లభ్యమవుతుంది. తృష్ణ యొక్క పీడ వల్ల దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖ నాశనం వల్ల ఏమవుతుంది? సుఖం అనిపిస్తుంది కదా. సుఖస్యానంతరం దుఃఖం, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, దుఃఖస్యానంతరం సుఖం. న నిత్యం లభతే దుఃఖం, న నిత్యం లభతే దుఃఖం, న నిత్యం లభతే సుఖం, న నిత్యం లభతే సుఖం.
సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం వెనుక సుఖం కదా. ఇవి రెండు చక్రాల్లాగా కలుగుతూ ఉంటాయి. నిత్యము దుఃఖం కలగదు, అయితే నిత్యము సుఖం కూడా కలగదు కదా. దుఃఖం పోవడమే సుఖము. ఒక్కొక్కప్పుడు దుఃఖం వల్ల సుఖం కలుగుతుంది కూడా. అందుచేత శాశ్వతమైన సుఖం కోరేవాడు ఈ రెండిటినీ వదిలేయాలా. సుఖం వదలాలా, దుఃఖము వదలాలా. ఎందుకంటే శాశ్వతమైన సుఖం కావాలన్నవాడికి సుఖం యొక్క చివర దుఃఖము, దుఃఖం నశించడం వల్ల సుఖము కలుగుతాయి. అందుకని ఎందుకు ఈ గొడవ? రెండు వదిలేసాయి. దుఃఖం వల్ల వృద్ధి పొందే శోకం కానీ తాపం కానీ దేనివల్ల కలుగుతుందో, ఆయాసానికి మనకు కావలసినటువంటి ఆయాసం దానికి మూలమేదో అది తన శరీరంలో ఒక అంగమైనా సరే వదిలివేయాలి అనిపిస్తుంది. పాము కాటుపడిన వ్రేలిని వదిలినట్లు వదిలేయాలి. సుఖమైన, దుఃఖమైన, ప్రియమైన, అప్రియమైన మనసులో ఓడిపోయినట్లు భావించకుండా వచ్చిన దాన్ని వచ్చినట్లు అనుభవించాలి. భార్యాపుత్రులకు ఏ కొంచెమైనా అప్రియాన్ని కలిగించి చూడు, అప్పుడు ఎవరికి ఎందుకు ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. లోకంలో మిక్కిలి మూడులు, బాగా తెలివైన వాళ్ళు కూడా సుఖపడుతున్నారు, మధ్యస్థులు బాధపడుతున్నారు. యుధిష్ఠిర మహాప్రాజ్ఞుడు, లోకంలోని అభ్యుదయ పతనాలను తెలిసినవాడు, ధర్మవేత్త, సుఖదుఖాలు తెలిసినవాడైనటువంటి సేనజిత్తు ఇలా చెప్పాడు: తనదో ఇతరులదో ఏదో ఒక దుఃఖంతో దుఃఖపడేవాడు ఎన్నడూ సుఖపడలేడు. దుఃఖాలను అంతం లేదు, దుఃఖాలకు ఒకదాని నుండి మరొకటి పుట్టుతూనే ఉంటాయి కదా. సుఖంచ దుఃఖంచ భవాభవౌ చ, సుఖంచ దుఃఖంచ భవాభవౌ చ, లాభాలాభౌ మరణం జీవితంచ, లాభాలాభౌ మరణం జీవితంచ, పర్యాయతః సర్వమవాప్నువంతి, తస్మాద్ధీరో నైవ వృష్యేన్న శోచేత్. సుఖము దుఃఖము, కలిమిలేమి, లాభం నష్టం, చావు బ్రతుకు, వీటిని అందరూ ఒకదాని తర్వాత మరొకటి పొందుతూనే ఉంటారు. అందుచేత ధీరుడు పొంగిపోరాదు, కృంగిపోనూ రాదు. రాజులకు యుద్ధదీక్షే ధర్మమని చెబుతారు. రాజ్యయోగం చక్కని దండనీతి. ధనం త్యాగం చేయటం, యజ్ఞాలలో భూరి దక్షిణలు ఇవ్వటం, చక్కని దానం, ఇవి రాజులకు పవిత్రాలను తెలుసుకోవాలి. బుద్ధిపూర్వకంగా నీతి మార్గంలో రాజ్యం రక్షిస్తూ అహంకారం విడిచి యజ్ఞశీలుడైన రాజు లోకుల పట్ల ధర్మదృష్టితో ప్రవర్తిస్తూ శరీరం విడిచిన తరువాత దేవలోకంలో ఆనందిస్తాడు. యుద్ధాలలో జయించి రాష్ట్రం రక్షించి యజ్ఞాలలో సోమపానం చేసి ప్రజావృద్ధి కావించి నేర్పుగా దండం ధరించి చివరకు యుద్ధంలో మరణించిన అతడు దేవలోకంలో ఆనందిస్తాడు. సమ్యగ్వేదాన్ ప్రాప్య శాస్త్రాణ్యధీత్య, సమ్యగ్వేదాన్ ప్రాప్య శాస్త్రాణ్యధీత్య, సమ్యగ్రాజ్యం సమ్యగ్రాజ్యం పాలయిత్వా చ రాజ, సమ్యగ్రాజ్యం పాలయిత్వా చ రాజ, చాతుర్వర్ణ్యం స్థాపయిత్వా స్వధర్మే, చాతుర్వర్ణ్యం స్థాపయిత్వా స్వధర్మే, పూతాత్మా వై మోదతే దేవలోకే, పూతాత్మా వై మోదతే దేవలోకే. చక్కగా వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి చక్కగా రాజ్యం పాలించి చాతుర్వర్ణాలు వారిని తమ తమ ధర్మాలలో నిలిపి పవిత్రుడైన రాజు దేవలోకంలో ఆనందిస్తాడు. అతడు స్వర్గానికి వెళ్ళిపోయినా అతని పౌరులు, ప్రజలు, అమాత్యులు అతని ప్రవర్తనకు నమస్కరిస్తూ ఉంటే అతడే రాజోత్తముడు అన్నాడు వ్యాస మహర్షి.
కృష్ణాయ పరమాత్మనే నమః 26వ అధ్యాయం. ఈ సందర్భంలోనే ఉదార బుద్ధి అయినటువంటి ధర్మరాజు అర్జునుడితో మంచి రీతిలో ఇలా అన్నాడు. అర్జున, ధనం కంటే గొప్పది లేదని నీవు అనుకుంటున్నావు. ధనం లేని వానికి స్వర్గం లేదు, సుఖం లేదు, ప్రయోజనం లేదు అంటున్నావు. అదంతా అబద్ధం. స్వాధ్యాయ యజ్ఞ సంసిద్ధాగ, స్వాధ్యాయ యజ్ఞ సంసిద్ధాగ దృశ్యంతే బహవో జనాగ, దృశ్యంతే బహవో జనాగ తపోరతాశ్చ మునయః, తపోరతాశ్చ మునయః येषां लोक सनातनः, येषां लोक सनातनाः, येषां लोक సనాతనాః. వేదాధ్యయనం చేసి యజ్ఞాలు చేసి సిద్ధి పొంది తపస్సు మీద శ్రద్ధ చూపిన మునులు ఎంతోమంది కనిపిస్తున్నారు. వారి లోకాలు సనాతనమైనవి. ఋషి సంప్రదాయాన్ని ఆశ్రయించి దాన్ని సదా రక్షిస్తూ సర్వధర్మాలను తెలిసిన దివ్య పురుషులను బ్రాహ్మణులని అంటారు. స్వాధ్యాయంలో శ్రద్ధ కలవారిని, జ్ఞానంలో నిష్ట కల ఇతర ఋషులను కూడా ఎల్లప్పుడూ ధర్మనిష్ట కలవారిగా తెలుసుకోవాలి. జ్ఞాననిష్ట కల మహాత్ములపైనే రాజకార్యాలు ఉంచాలని వానప్రస్థులైనటువంటి వైఖానస మహర్షుల మాట ఉన్నట్టు మనకు తెలుసు కదా. అజులు, పృష్ణులు, శిఖతులు, అరుణ, కేతవులు అనేటువంటి ఋషిగణాలు స్వాధ్యాయం చేతనే స్వర్గాన్ని చేరారు. అర్జున, వేదోక్తములైన దానం, వేదాధ్యయనం, యజ్ఞం, కట్టతాత్మైనటువంటి నిగ్రహం, ఈ కర్మలు చేసి దక్షిణాయనంలో స్వర్గం చేరిన వారి లోకాలను గురించి పూర్వమే చెప్పాను. సూర్యుని ఉత్తర మార్గాన్ని నియమం వల్ల చూడగలుగుతావు. అక్కడ సనాతనమైన లోకాలు ప్రకాశిస్తున్నాయి కదా. అవి నిష్కామ యజ్ఞం చేసిన వారు పొందే లోకాలు. పురాణవేత్తలు ఈ రెండిటిలో ఉత్తర మార్గాన్ని ప్రశంసిస్తారు. సంతోషో వై స్వర్గతమఖ, సంతోషో వై స్వర్గతమఖ, సంతోషః పరమం సుఖం, సంతోషః పరమం సుఖం. నిజానికి సంతోషమే గొప్ప స్వర్గం, సంతోషమే పరమ సుఖం. తుష్టేర్న కించిత్ పరమం, తుష్టేర్న కించిత్ పరమం, సా సమ్యక్ ప్రతితిష్టతి, సా సమ్యక్ ప్రతితిష్టతి. వినీత క్రోధ హర్షస్య, వినీత క్రోధ హర్షస్య సతతం సిద్ధిరుత్తమా, సతతం సిద్ధిరుత్తమా. సంతుష్టి కంటే మించిందేదీ లేదు. అది చక్కగా స్థిరంగా ఉంటుంది. సదా క్రోధాన్ని, హర్షాన్ని అదుపులో ఉంచుకున్నవాడు పొందే స్థితి ఉత్తమమైనది. ఈ విషయంలో యయాతి పాడిన ఈ గాథలను ఉదాహరిస్తారు. తాబేలు అన్ని వైపుల నుండి తన అవయవాలను వెనుకకు లాక్కున్నట్లు ఈ గీతాల శ్రవణం చేత మానవుడు కోరికలను వెనుకకు మార్చుకోగలుగుతాడు. యదా చాయం న బిభేతి, యదా చాయం న బిభేతి, యదా చాస్మాన్న బిభ్యతి, యదా చాస్మాన్న బిభ్యతి, యదా నేచ్చతి న ద్వేష్టి, యదా నేచ్చతి న ద్వేష్టి. బ్రహ్మ సంపద్యతే తదా, బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు తాను భయపడడో, ఎప్పుడు అతనికి ఇతరులు భయపడరో, ఎప్పుడు ఏమి కోరడో, ఎవరిని ద్వేషింపడో, అప్పుడు అతడు బ్రహ్మభావం పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.